నువ్వు ఇక్కడికి వచ్చిన పని ఏంటి? సకల లాంఛనాలతో ధరించకుండా ఎలా ఉండమంటావు ఇన్స్పెక్టర్? ఇన్స్పెక్టర్ గారి పెడరక్కల విరిచి బంధించండి. ఇన్స్పెక్టర్ గారి భార్య శారదాను లాక్కురండిరా. ఎవరికో అపకారము జరిగిందని మమ్మల్ని అరెస్ట్ చేశావు. ఇప్పుడు ఇక్కడే నీకు దమ్ముంటే అనుకోరా. చిన్న గుడ్డలు ఒక్కొక్కటిగా ఊడదీసి అది సిగ్గు చెడి, అది సిగ్గు సచ్చి అవమానంతో భరించలేక కొల్లి చావాలిరా. అది చూసినవాడు గుండె పగిలి ఏడవాలిరా. అదే చూసిన మనం కడుపు పగిలిపోయేలా నవ్వుకోవాలిరా. నీకు దమ్మంటే, నీకు ధైర్యం అంటే నా మీద చూపించరాని ప్రతాపం ఆడదాని మీద కాదురా. ఆగండి అద్దరు మరుగులారా. మీకు అక్క చెల్లెలు లేరా? అన్న తమ్ముళ్ళు లేరా? మీరు అసలు మనుషులేనంట. ఆడదంటే అబల కాదురా, ఆది పరాశక్తి. అలాంటి ఆడదానికి పుట్టిన మీరు మరొక ఆడదాన్ని బలాత్కారం చేయడం మనిషి లక్షణం కాదు, పశువుల లక్షణం. పురాణాలు చెప్పి కథలు అల్లి మమ్మల్ని మభ్య పెట్టాలని ప్రయత్నించకు. మంది మార్బలముతో నన్ను బంధించి నన్ను ఒంటరివాణ్ణి చేసి నా కళ్ళ ముందే నా చార్దాను చిత్రహింసలు పెట్టడం అది మగతనము కాదురా. నీకు దమ్ముంటే, ధైర్యమంటే నా మీద చూపించిన నీ ప్రతాపం. నేను ఉగ్గుపాలతో నేర్చుకున్నది మాతృదేవో భవాని కాదు, మర్దేవో భవాని. శత్రు కనుక శత్రు బలవంతుడైన ఎంతో పోటు పడవటమే ఈ రౌడీయిజంలో ఉన్న స్పెషాలిటీ. అన్నా ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను. నేను మీకు చెల్లె లాంటి దాన్ని. నన్ను నా భర్తను వదలంటున్నా. మీ కాళ్ళు పట్టుకొని జాలి తలిసి వదలటానికి నేనేమన్నా అల్లూరి సీతారామరాజునా? కాదు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్నా? కాదు. తల్లి పాలు దాగి తల్లి రొమ్ములు గుద్దే దీక్షలు డబ్బు కోసం కక్కుర్తి పడి కన్న తల్లినే పరాయి వాళ్ళు కమ్మగలిగాయి.
శూన్యం. శారదా నువ్వు వెళ్ళు. ఏమండి? ఒరే భగవాన్, శారదా తల్లి పాలు తాగి ఆ తల్లి రొమ్మునే గుడ్డ నీచులు వీళ్ళు. డబ్బు కోసం తల్లిని పరాయి వాళ్ళని అమ్మగలిగే పాపత్తులు వీళ్ళు. కసాయి వాళ్ళ దగ్గర ప్రాధేయపడిన ప్రయోజనం శూన్యం. ఏమండి? ఇన్స్పెక్టర్, నీ కళ్ళ ముందే నీ భార్యని మానభంగం చేసి ప్రాణాలు తీసి ఆ నేరాన్ని నీపై చూపుతాను రా. ఏమండి? నీ భార్య శారదాకు నాకు అక్రమ సంబంధం ఉందని అదే సోచిన నీవు ఆగ్రహించి చంపావని ప్రభుత్వాన్ని ఈ ప్రజల్ని నమ్మించి ఆ నేరాన్ని నీపై మోపుతానురా. ఇప్పుడు 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 చూపిస్తాను నా ప్రతాపం ఏమిటో. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। हे असुरुडु सृष्टिंचिन पंचम తంత్రం నరజాతిని వంచించిన దారుణ కుల మంత్రం నరకబడిన శంభూతుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య భుటన వేలు సాక్షిగా ముందర చీపురులమన దీనగతం సాక్షిగా ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ పంచకుటవడని అడగండో అడగండో. నరమేధపు మహారథం గుండెలపై నడిచిన నలిగిన పేదరికం చితికి చిత్రమవుతున్నా అసితోదరతనమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మారుమోగిన కళ్ళుండి చెవులుండి కదరిగిన నిఖారకులను అడగండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో.
మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది మగ పశువుల కాళ్ళ కింద మగువ నలిగిపోతోంది ఈ దౌష్యం ఇక వద్దని ఈ క్రౌర్యం ఇక వద్దని అవబండో పంచముని సృష్టించిన ఆ పంచకుడవడనే అడగండో ఆటపడుచు సంచరించు స్వర్గం రానియదు ఈనాటికి ఈ రాక్షస రాజ్యం బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం వెలివాడల కన్నీటికి కరగదులే ధన సామ్యం ఇక తప్పదు ప్రతి ఒకడు ఒక భూమై ఒక మెరుపై నిలవండో శారద